మరి సమయమున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. కీర్తన 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 17వ అధ్యాయము 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకున్నప్పుడును నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ వందనాలు. ఈ సమయమున కొన్ని విషయాలు ప్రభువా మీ సన్నిధిలో నీ వాక్కు ద్వారా నాతో మాతో ఇక్కడ కూర్చున్న నీ ప్రియ బిడ్డలతోనూ నాతోనూ, అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ, ఆత్మీయ బిడ్డలైన వారికి, స్నేహితుల వారికి ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా వారితో నాతో అందరితోని మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరొకసారి ప్రభుపేట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎంతగానో త్వరగా 7 విషయాలను జ్ఞాపకం చేస్తాను. నేను ఎక్కువ వివరించలేను. ఇక్కడ ఇంతకుముందు మనం చదువుకున్న లేఖనము, వాక్యము దేవుని దాసుల ద్వారా విన్నాం. నేను, ఏ మాట? నేను. ఈ సమయంలో ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగము నేనైతే. ఏమంటున్నాడు ఇక్కడ? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. దేవుని బిడ్డలమైన ఆయన ఆత్మీయులైన మనము, ఇక్కడ దావీదు చెప్పగలుగుతున్నాడు. ఎవరు చెప్తున్నాడు? దావీదు చెప్తున్నాడు. నేనైతే నీ ముఖ దర్శనము నేను చేస్తా అంటున్నాడా? చేస్తా అంటున్నా? ఏమంటుండు? ఒకసారి చదవండి వచనం మళ్ళీ. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. దేవుని బిడ్డలమైన మనము ఆయన ప్రతి ఉదయమున, ప్రతి దినమున ఆయన ముఖ దర్శనాన్ని మనము చేయగలుగుతున్నామా? ఆత్మీయులైన ఎవరైనా సరే దేవుని ముఖ దర్శనాన్ని మనం చేయాలి. నేను మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 5వ అధ్యాయము 7వ వచనం. దావీదు చెప్తున్నాడు. మరి ఈ రోజున నీవు నేను మనమందరము ఏమి చెప్పగలుగుతున్నాం? దావీదు చెప్తున్నాడు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరిగా కలిగిన తాను, దేవుడు అరణ్యములో కలిగిన అతన్ని ప్రభు మహారాజుగా చేశాడు. ఒక మహారాజు స్థానానికి చేయగలిగినాడంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ వచనాన్ని చూడండి. కీర్తన 5:7 వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయులైనా ఎక్కడున్నా ఎవరైనా సరే దావీదు చెప్పగలుగుతున్నాడు, నేనైతే దేవుని మందిరానికి వెళ్తా అంటున్నాడా? వెళ్ళాలంటున్నాడా? ప్రవేశించదను. అరణ్యములో ఒక గొర్రెల కాపరిగా కలిగిన అతన్ని ప్రభువుని ఎన్నుకున్నాడు, ప్రభు అతన్ని ఎంచుకున్నాడు. కానీ ప్రభు ఎంచుకుట వలన
దేవునికి ఒక ప్రియమైన ఒక దాసుడుగాను, ఇష్టం గల ఒక వ్యక్తిగా మారి ఆయన ఎవరిని కోరగలుగుతున్నాడంటే, దేవుని మందిరములో నేను ప్రవేశించెదను అంటున్నాడు. యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మందిరానికి ఎంతమంది వెళ్తున్నాం? దావీదు చెప్తున్నాడు, నేనైతే దేవుని మందిరానికి వెళ్తానంటున్నాడు. మరి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? సమాజంలో వెళ్తున్నావా? మార్గమధ్యలో ఉన్నావా? ఎక్కడికి వెళుతున్నావు? కానీ దావీదు చెప్తున్నాడు, నేను మందిరం ఆవరణములో ప్రవేశించదను. ఈ రోజున దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ప్రయాణంలో ఉన్నావా? మార్గంలో ఉన్నావా? యాత్ర చేస్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ మందిరానికి వెళ్ళడము చాలా ప్రాముఖ్యము. మందిరానికి వెళ్ళడమే కాదు, మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ఆరాధించకపోతే ప్రయోజనం ఏమీ లేదు. రెండో విషయం జ్ఞాపకం చేస్తాను. ఏలీ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? దావీదు ఏమంటున్నాడు? నేను మందిరానికి వెళ్తా అంటున్నాడు. మరి ఏలీ ఏమి చెప్పగలుగుతున్నాడో మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము. ఏలీ ఏం చెప్పగలుగుతున్నాడు? తర్వాత మీరు మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలీ చెప్పగలుగుతున్నాడు. ఒక ప్రవక్త కలిగి దేవునికి లోబడి ఆయన ఏమని చెప్పగలుగుతున్నాడంటే, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. నేనైతే ఇక్కడ కూర్చున్న మనమందరము, వింటున్న యూట్యూబ్లో ఉన్నవారు, మీరేమి చెప్పగలుగుతున్నారు? ఏలీ చెప్పగలుగుతున్నాడు, మీరు ఏ దేవతను ప్రార్థన చేస్తారో కానీ నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అంత ప్రార్థన పరుడు గనుకనే ఆయన ఏమి చేయగలిగినాడంటే, ఆకాశములో వర్షం ఆగిపోతుంది. ప్రార్థన చేయటం వలన ఆయన వర్షము ఆగిపోతుంది. ప్రార్థన చేస్తే తిరిగి ప్రభు మరలా వర్షాన్ని కొమ్మగరించనగా ఏంటిది? ఆయన ప్రార్థన అనే శక్తిని పొందుకున్నాడు. ఈ రోజున నీవు ఏమి చేయగలుగుతున్నావు? ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏలీ చెప్పగలుగుతున్నాడు, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేసేదను. మూడో వ్యక్తి గురించి చూద్దాం. మూడో వ్యక్తి చూడండి, కీర్తన 75 కీర్తన 9వ వచనం. ఆయన ఏం చెప్తున్నాడు? మరి ఆశాపు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన ఏం చెప్పగలుగుతున్నాడు? ఆశాపు చెప్తున్నాడు, నేనైతే దేవుని స్తుతిస్తూ ప్రచురించుదును. ఈరోజు నీవు ప్రశ్నించుకోవాలి, నేనేం చేయగలుగుతున్నాను? దేవుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభు నామమును కలిగిన వ్యక్తిని, దేవుని బిడ్డగా కలిగి ఉన్నా, నేను ఏం చేయగలుగుతున్నాను? దేవుని స్తుతిస్తున్నానా? దేవుణ్ణి ప్రచురపరచగలుగుతున్నానా? ఎంతమంది చెప్పగలుగుతారు? ఆశాపు అంటున్నాడు, నేను దేవుని స్తుతిస్తాను అంటున్నాడు, ప్రచురము చేస్తానని
ఆయన నేనైతే అంటున్నాడు. మొదటి భాగంలో మనం ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము. యేసుక్రీస్తు ఏమని చెప్పినాడంటే నేనే దేవుని అని చెప్పుకున్నాడు. ఇక్కడ దేవుని నమ్ముకున్న నీవు ఏమి చెప్పగలుగుతున్నావు? ఇక్కడ ఆయా భక్తులు, మన పితరులు వారు చెప్పుకున్నారు. వారు ఏమి చేయగలిగినారో వారు చెప్పినారు. మరి క్రీస్తుని నమ్ముకున్న నీవు, మందిరానికి వెళ్ళిన నువ్వు ఏమి చెప్పగలుగుతున్నావు? మన చెప్పుట్లో ఏమున్నది? మన దగ్గర ఏమున్నది? దావీదు చెప్తున్నాడు, నేను మందిరానికి వెళ్తున్నాను అంటున్నాడు. మందిరానికి వెళ్ళడమే కాదు, నీ ముఖ దర్శనము నేను చేసేదని అంటున్నాడు. మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? చాలా రెఫరెన్స్ ఉన్నాయి అక్కడ. నీ ముఖ దర్శనము నేను చేసేదను. ముఖ దర్శనములో ఒక మాట, చక్కని మాట మనం చూస్తున్నాం. కీర్తన 11వ అధ్యాయంలో 7వ వచనములో చక్కని మాటను మనం చూస్తాం. చూడండి, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. మనం ఏం చేయగలుగుతున్నావు? మందిరానికి వెళ్ళి ఆయన ముఖ దర్శనాన్ని చేయగలుగుతున్నామా? ఆశాపు స్తుతించగలుగుతున్నాడు, పాటలు పాడగలుగుతున్నాడు, పాటలు రాయగలుగుతున్నాడు, ఇతరులకు పంచుతున్నాడు, ప్రచురము చేయగలుగుతున్నాడు. మూడో వ్యక్తి ఎవరు తెలుసా? దావీదే. నాలుగో వ్యక్తి ఎవరు మళ్ళీ తెలుసా? దావీదే. ఏమంటున్నాడు చూడండి, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీ హృదయ పరిశోధ చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు గాని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయ గలవాడనై ఇవన్నీ మనస్పూర్వకముగా ఇచ్చి ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇచ్చేది ఏంటిదో మనస్పూర్వకంగా ఇస్తున్నాడండి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు? దావీదు. యథార్థంగా కలిగి ఆయన మనస్పూర్వకంగా ఇవ్వగలుగుతున్నాడు. ఈ రోజున క్రీస్తును కలిగిన, దేవుని కలిగిన మనం ఏం చేయగలుగుతున్నాం? ఐదో వ్యక్తి ఎవరు తెలుసా? మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మీకా 3వ అధ్యాయము 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారిని తమ దోషమును ఇశ్రాయేలుకు తమ పాపము కనపరచుటకై యెహోవా ఆత్మ చేత బలముతోనూ తీర్పు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన కూడా ఒక ప్రవక్త, మీకా ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు ఎండిపోయినారు. వారు ఆత్మ చేత నింపబడుట చేత బలాన్ని, శక్తిని పొందుకున్నాడు. ఈ రోజున నీవు ఆత్మను కలిగి, బలవంతుడై అనగా బలము కలిగి నువ్వు కలిగి ఉంటున్నావా? లేకపోతే బలహీనంగానే ఉన్నావా? అయ్యో నాకేమి రాదు, ప్రార్థన రాదు,
అయ్యో నాకు పాటలు రావు, నాకు చదువు రాదు. ఆయన ఏం చేయబడ్డాడా? మీకా ఇశ్రాయేలు కొరకు ఎన్నుకబడ్డాడు ప్రభు. మీకాను ఎంచుకున్నాడు ప్రభు. ఇదిగో నేనైతే దేవుని ఆత్మ చేత నింపబడతాను. ఎవరి ఆత్మ? ఎవరి ఆత్మను పొందాలి? దేవుని ఆత్మను పొందాలి. మనం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం. ఏ ఆత్మను పొందుతారు? దయ్యపు ఆత్మను పొంది ఉంటారు. క్రీస్తుని నమ్ముకున్న నీవు ఏ ఆత్మను కలిగి ఉండాలంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి. దేవుని ఆత్మను కలిగిన వారు ప్రభువారిని దావీదు రాసిన కీర్తన 55వ అధ్యాయం 23వ వచనం, నేనైతే దేవుని యందు నమ్మకముగా ఉంచున్నాను అంటున్నాడు. కీర్తన 55 23వ వచనం, దేవా నాశన కూపములో నీవు వారిని పడవేసెదవు, సగం కాలమైన బ్రతకరు. నేనైతే నీ అందు ఏమన్నా అంటున్నాడు ఇక్కడ? నేనైతే నీ అందు నమ్మకంగా ఉంచున్నాను. ఎంతమంది దేవుల్లో ప్రార్థనకు వస్తాం. కొన్నిసార్లు అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి చేస్తారు. నమ్మకం ఎంత ఉన్నది? దావీదు చెప్తున్నాడు, నేను నీ అందు నేను నమ్మకంగా కలిగి, నేను నమ్మకం ఉంచున్నాను. మనం ఎంతమంది ఆయనలో నమ్మకంగా కలిగి ఉంటున్నాం? దేవునిలో మనం ఎంతమంది నమ్మకంగా కలిగి ఉన్నాం? 7వ విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అపోస్తల కార్యము 21వ అధ్యాయం, అపోస్తల కార్యము 21వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 21:13. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరెలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. పౌలు ఎంత చక్కని మాట అంటున్నాడు. దేని కొరకు సిద్ధంగా ఉన్నాడు? ఎవరి కొరకు? పౌలు అంటున్నాడు ఎవరి కొరకు అంటాడు? ఎవరి కొరకు అంటున్నాడు ఆయన? ఇశ్రాయేలీక ఎవరి కొరకు? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము. ఎవరి నిమిత్తం అంట? యేసు ప్రభు నిమిత్తము ఆయన యెరూషలేములో బంధింపబడ్డ వారికి మాత్రమే కాక చనిపోవటకు సిద్ధంగా. ఈ రోజున మన జీవితంలో ఆయన పౌలు చెప్తున్నాడు, నేను చనిపోవటకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు? దేవునికి ఆయనకు పరిపూర్ణంగా కలిగి ఉన్నాడు. ఆయన చనిపోతే నేను స్వర్గానికే వెళ్తాను, స్వర్గానికే వెళ్ళాలి. దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఎంతమంది ప్రభులో నమ్మకంగా కలిగి ప్రభులో
సంపూర్ణంగా మనం ఏ విధంగా కలిగి ఉంటున్నామో మన జీవితాల్లో మనం పరిశీలించుకున్న వారంగా కలిగి ఉండాలని దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.